ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 40వ రోజు పారాయణం. ఈరోజు 6వ సంహిత అయినటువంటి కైలాస సంహిత గురించి తెలుసుకుందాం. ఋషులంతా కలిసి ప్రణవార్థం చెప్పమని కోరారు సూతుణ్ణి. అందుకున్నాడు ఆయన. ప్రణవానికి ప్రపంచానికి అట్టే తేడా ఏమీ లేదు. ప్రపంచం ముడుచుకుంటే ప్రణవం, ప్రణవం పరుచుకుంటే ప్రపంచం. ప్రణవార్థాన్ని తెలుసుకోవడమే జ్ఞానంగా చెప్పబడుతోంది. సమస్తమైన విద్యలకు మూలమైన బీజమే ప్రణవం. పరముడు ఓం అనే ఏకాక్షరమందే నివసిస్తాడు. గుణత్రయ సంబంధం చేత పదార్థమంతా కూడా ప్రణవార్థమే అవుతుంది. ఇంతెందుకు, శివుడే ప్రణవం, ప్రణవమే శివుడు. ప్రణవం వాచకమైతే శివుడు వాచ్యం అవుతాడు. వాచ్య వాచకాలకు భేదం లేదు. బ్రహ్మజ్ఞానులు ప్రణవాన్నే శివుడుగానో లేదంటే శివుణ్ణే ప్రణవంగానో భావించి ధ్యానిస్తూ ఉంటారు. కాశీలో అవసాన దశలో ఉన్నవారి చెవులలో ఆ శివుడు బోధించేది ఈ ప్రణవాన్ని. తృణం మొదలు బ్రహ్మ పర్యంతము గల జీవకోటి సమస్తానికి కూడా ప్రాణం ఉంటుంది. ఇలా ప్రాణం ఉండటం చేత ఇది ప్రణవం అనబడుతోంది. పంచాక్షర సమన్వితమైన జాపకులకు మోక్షమును ప్రసాదిస్తోంది. అకార ఉకార మకారములు చివరిలో నాదము ఉంటాయి. ఆ ఊ మా లు 3 మాత్రలు. బిందునాదములు అర్ధమాత్రం యొక్క ప్రభావాన్ని చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. అకారం రజగుణాశ్రితం, అధిష్టాత చతుర్ముఖుడు. ఉకారం పురుష రూపం, తమోగుణాశ్రితం, అధిష్టాత విష్ణువు. మకారం బీజ సంపన్న పురుష రూపం, తమోగుణాశ్రితం, అధిష్టాత మహాదేవుడు. ఇక బిందువు మహేశ్వరుణ్ణి, నాదం పరముణ్ణి ఆశ్రయించుకుని ఉంటాయి. అదేవిధంగా అకారంలో సద్యోజాతుణ్ణి, ఉకారంలో వామదేవుణ్ణి, మకారంలో అఘోరుణ్ణి, బిందువులో తత్పురుషుణ్ణి, నాదంలో ఈశానుణ్ణి తెలుసుకోవాలి. ఓంకారంలో ఉన్నాయి. వామదేవ జనితాలైన 13 కళలు ఉకారంలోనూ, అఘోరమూర్తి కృత కళాష్టకం మకారంలోనూ ఉన్నాయి. తత్పురుష సంజాతాలైన కళలు 4 బిందువులోనూ, ఈశాన కళలు 5 నాదంలోనూ ఉన్నాయి. మంత్రం, యంత్రం, దేవత, ప్రపంచం, గురుడు, శిష్యుడు అనే ఈ 6 షట్పదార్థాలు అనబడతాయి. 5 అక్షరాల కలయిక గల మంత్రమే యంత్రం అవుతుంది. యంత్రమే దేవతా రూపం. ఆ దేవతయే ప్రపంచం. ప్రపంచ స్వరూపుడు గురువు. గురువుకు శరీరం శిష్యుడు. మానవ శరీరంలోని లేదా సాధకుల శరీరంలోని ఆధార చక్రంలో అకారము, మణిపూరంలో ఉకారము, హృదయంలో మకారము, విశుద్ధ చక్రంలో బిందువు, ఆజ్ఞాచక్రంలో నాదము విరాజిల్లుతుంటాయి. ఈ 5ంటిని మించిన శక్తి విశిష్టుడైన శివుడు సహస్రారంలో భాసిస్తుంటాడు. ఎటువంటి మినహాయింపులు లేని వైరాగ్యం చెందినవాడే ప్రణవ స్వీకారానికి అధికారి అవుతాడు. అంటే దేని మీద కూడా మమకారం పెంచుకోకుండా వైరాగ్యంతో ఉంటే అలాంటి వాళ్ళకి ప్రణవ స్వీకారానికి అధికారి అవుతాడు. అటువంటి వాడు బ్రహ్మచర్యం, అహింస, భూతదయ, సత్యం, అస్తేయం, పరిశుభ్రత, సదాచారం ఇత్యాది నియమాలు పాటిస్తూ భస్మ రుద్రాక్ష ధారణ వ్రతావలంబనుడై ఉండాలి. ఇవి సమకూడినప్పుడు శివభక్తిమయుడు, సర్వశాస్త్రార్థవేత్త, వేదాంత జ్ఞాని, సమయోచిత వివేకి అయిన వారిని గురువుగా ఎంచుకొని వారికి సాష్టాంగ ప్రణమాదులు ఆచరించి ప్రసన్నులను చేసుకోవాలి. శివుడికి గురువుకి భేదం లేదనే నిశ్చయంతో జిజ్ఞాసువును గురువు యొక్క అనుమతి ప్రకారం 12 రోజుల పాటు ఒకసారి మాత్రమే ఆహారం స్వీకరిస్తూ బతకాలి. అనంతరం సముద్ర తీరాన కానీ, నదీ తీరాన కానీ, పర్వతాగ్రాన కానీ, శివాలయాన కానీ శుద్ధ పంచమి లేదా ఏకాదశి తిథిగల నాడు ప్రాతస్నానం చేసి నిత్యకర్మలు ముగించుకొని గురువును ఆహ్వానించి నాంది శ్రాద్ధం చేయాలి. అటు తర్వాత బాహుమూలాలు, పాదమూలాలు విడిచి తక్కిన సర్వాంగాలు చక్కగా క్షౌరం చేయించుకోవాలి. పునఃస్నానం చేసి పేలపిండిని పాలతో కానీ మజ్జిగతో కానీ స్వీకరించాలి. తిరిగి సాయంకాలం సంధ్యోపాసనాదులు ముగించి సాయంకాలం ఔపాసన పూర్తి చేసి శివుడుగా భావింపబడిన గురువుకు మహాదక్షిణ సమర్పించాలి. తనదైన వేదశాఖానుసారంగా అగ్ని రగిల్చి ప్రాజాపత్యేష్టం చేయాలి. పురుష సూక్త మంత్రంతో అగ్నిలో ఆహుతులు వేయాలి. స్విష్టకృత హవనం చేయాలి. అనంతరం దర్భలు, జింకతోలు, పట్టుబట్టతో ఏర్పరచిన ఆసనంపై కూర్చుని తెల్లవారేదాకా గాయత్రి మంత్ర జపం చేయాలి.
మర్నాడు ఉదయం స్నానాదులు ముగించి పురుష సూక్తంతోనూ విరజా మంత్రాలతోనూ హవనం చేసి హోమశేషాన్ని ముగించి అగ్నిని ఆత్మారోపణం చేసుకుని ప్రాతఃసంధ్యాను ఆచరించాలి. పెళ్ళాం, పిల్లలు, డబ్బు అనే 3 లాలసతలను వదిలివేయాలి. తలపై వెంట్రుకలు లేకుండా ముండనం చేయించుకోవాలి. జందం తీసివేయాలి. మొలత్రాడు కూడా తెంపేయాలి. తూర్పు దిశ గాని ఉత్తర దిశ గాని ప్రయాణం సాగించాలి. ఎంత విరాగులకైనా రవ్వంత లోకభావన ఉంటుంది కనుక అది ఉన్నవారు దండ కౌపీనాదులు స్వీకరించాలి. పూర్తిగా విరాగి అయినట్లయితే అవి కూడా లేకుండానే ప్రయాణించాలి. గురువు విరజాహోమంలోని తెల్ల భస్మాన్ని శిష్యుడికి ఇచ్చి అగ్నిరితి భస్మాది మంత్రాలతో ధరింప చేయాలి. తరువాత గురువు శిష్యుడి తలపై తన చేతిని ఉంచి కుడి చెవిలో ప్రణవ మంత్రాన్ని 3 సార్లు ఉపదేశించాలి. అలా ఉపదేశించినప్పుడు ఆ మంత్రం శిష్యుడికి తప్ప ఎవ్వరికీ వినపడనంత మెల్లగా ఉపదేశించాలి. అనంతరం ప్రణవార్థాన్ని చెప్పాలి. శిష్యుడు గురువుకు 12 సార్లు నమస్కరించాలి. సన్యాసుల వీధులు. ఇలా స్వీకారం అనే పేరు కలిగినది. స్వీకారం. పామరులను మోహనపరిచేది అయిన ఈ సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించిన వాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. సహస్రారంలో గురువును ధ్యానించాలి. ఆయనకు మానసిక పూజను సమర్పించాలి. దినసరి బాధ్యత అంతా ఆయనపై మోపాలి. ప్రాణాయామం చేయాలి. శివధ్యానం చేయాలి. ఆ తతంగం అయిన తరువాత గ్రామానికి బాహ్య ప్రదేశం చేరాలి. అక్కడ నేలపై గడ్డిపరిచి తన తలపై గుడ్డ కప్పుకొని ముక్కు మూసుకొని మల విసర్జన చేయాలి. తదుపరి పురుషేంద్రియాల్ని ఎడమ చేత బూని జలప్రాంతం దగ్గరకు వెళ్ళి చెంబుతో నీళ్లు తీసుకుని గుద ప్రక్షాళన ముగించి కాళ్ళు చేతులు కడుక్కొని ఓం అని 2 సార్లు ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. అటు తర్వాత ఉత్తరాభిముఖుడే గడ్డి పుడకలతోనూ ఆకులతోనూ దంతావధానం చేయాలి. అమావాస్య నాడు, ఏకాదశి నాడు మాత్రం 12 సార్లు నీళ్లు పుక్కిలించి ఉమ్మేయాలి. పళ్ళు తోమనక్కర్లేదు. అనంతరం 2 సార్లు ఆచమించాలి. అరుణోదయ కాలానికల్లా వంటికి మట్టి పోసుకొని నడుల్లోతు నీళ్లలో నిలబడి స్నానం చేయాలి. సన్యాసుల విధులండి ఇవన్నీ కూడా. అటు తర్వాత మంత్రయుక్తంగా భస్మను తడిపి 3 రేఖలుగా నొసలు, రొమ్ము, చేతులు, కడుపు, మున్నగు అవయవాల మీద ధరించి గురువుని, శివుణ్ణి స్మరించి సంధ్యావందనం ఆచరించాలి. శివుణ్ణి 4 ముఖములు, 8 చేతులుగా గల అర్ధనారీశ్వరుడుగాను, సూర్యమండల మధ్యవర్తిగాను, సర్వతేజమయుడుగాను, సర్వసద్గుణ అద్భుతాలతో నిండి ఉన్నవాడిగాను, సర్వాలంకార భూషితుడుగాను భావించి ప్రణవంతో 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ప్రణవ పంచాక్షరిని 108 సార్లు జపించాలి. 18 తర్పణలు, 3 ప్రాణాయామాలు చేయాలి. శివస్మరణ చేస్తూ పూజామందిరం చేరి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి పూజా స్థలాన్ని మంచినీటితో అలకాలి. అటు మీదట ముగ్గుపిండితో ప్రణవం రాసి ఆ పైన పద్మం వేయాలి. శంఖాన్ని శుద్ధోదకంతో నింపి ప్రణవ స్మరణతో గంధ పుష్పాదుల చేత పూజించి ఓంకారంతో 7 సార్లు అభిమంత్రించి పూజా ద్రవ్యాల మీద తన మీద చల్లుకోవాలి. అనంతరం సూర్యమంత్రం జపించాలి. ఈ సౌర మంత్రానికి ఋషి దేవభాగుడు, ఛందస్సు గాయత్రి దేవత, సూర్యాంతర్వర్తి అయిన మహేశ్వరుడు. విభూతి రేఖలు ధరించి పంచోపచారాలతో గురుపూజ చేసి ఓం శ్రీయే నమః అని నమస్కరించుకోవాలి. గణపతికి, దుర్గాదేవికి, క్షేత్ర పాలకులకు ఒగ్గి ఓం అస్త్రాయ ఫట్ అనుకోవాలి. అపసర్పంతు ఇత్యాది శ్లోకాలు చదువుకొని కుడికాలు మడమతో 3 సార్లు నేలను తాకించాలి. విఘ్నాలు దూరం కావడం కోసం 3 సార్లు కరతాల ధ్వని చేయాలి. విఘ్నాలన్నీ ఆకాశగతాలైనట్లు భావించి అటు చూసి కూర్చుని ప్రాణవాయువును పట్టాలి. హంస మంత్రం ఉచ్చరించాలి. హృదయగత జీవాత్మను సహస్రారంలోని పరమాత్మలో ఏకీభవింపచేసి సహస్రార కమలంలోని అమృత ప్రవాహంతో తడబడినవాడే సోహం అనుకోవాలి. అలా అనుకుంటూ సహస్రారగతమైన జీవాత్మను విడతీసి హృదయ కమలంలోనికి దింపి పంచ ప్రాణాలను నెలకొల్పి శంకరుణ్ణి స్మరిస్తూ హృదయం గత వాంఛల్ని పరిహరించాలి. ప్రణవానికి ఋషి బ్రహ్మ, ఛందస్సు గాయత్రి, దేవత పరమాత్మ అయిన సదాశివుడు. అకారం బీజం, ఉకారం శక్తి, మకారం కీలకం, మోక్షార్థం వినియోగం. ఓం నమః అని కరంగాన్యాసాలను చేసుకోవాలి. అకారం బ్రహ్మస్వరూపంగాను, ఉకారం విష్ణు స్వరూపంగాను, మకారం రుద్రస్వరూపంగాను భావించుకోవాలి. ప్రత్యేక శివపూజ విధి. యతులు శివపూజ చేసేటప్పుడు ముందుగా గణపతిని రక్తాభుడుగా, మహాకాయుడుగా, సర్వాభరణ భూషితుడుగా, పాశాంకుశ వరదాభ అభయ ముద్రలు దాల్చినవాడుగా,
గజవదనుడిగా సర్వ విఘ్న నాశకుడుగా ధ్యానించాలి. గంధ పుష్పాక్షతాదులు, కందలి ఫలాల్, నారికేలాదులు అర్పించుకోవాలి. అనంతరం స్కంద గాయత్రిని జపిస్తూ కుమారస్వామిని ఉదయిస్తున్న బాల భాస్కరుడిగాను, మయూర వాహనుడిగాను, చతుర్భుజుడుగాను, వరదాభయహస్తుడు, శక్తి కుక్కుటధారి, కిరీటమకుటధారి, మండితుడుగాను ధ్యానించి గంధాద్యులు ఉపచారాలు చేయాలి. ఆ పిదప అంతఃపుర అధికారి అయిన నందీశ్వరుణ్ణి మేరు సమానుడిగాను, సౌమ్యుడు, చతుర్భుజుడు, త్రినేత్రుడు, చంద్రధారి, త్రిశూలపాణి, హరినటంకం, బంగారు బెత్తం పట్టుకొని ఉన్నట్లుగా ధ్యానించి ఆయన కుడివైపు మరుత్తుల పుత్రిక అయిన సుయశ అమ్మవారి పాదాలంకరణ నిపుణుగా భావించి గంధ పుష్పాదులతో పూజించాలి. యతులు ఇలా పూజ చేస్తారని చెప్తున్నారండి. ప్రత్యేక శివ పూజా విధి. అటు తర్వాత సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాలతోనూ శివధ్యానం చేయాలి. ఆ పిదప స్వామివారి వామభాగాన అమ్మవారిని భావించి ప్రణవపూర్వకంగా గౌరిమ్మి మాయా ఇత్యాది మంత్రపఠనం చేయాలి. ఆమెను ధ్యానించాలి. ఆ పిదప శివాత్మకమైన లింగానికి సద్యోజాతం ప్రపద్యామి అంటూ ఆసనాన్ని, సద్యోజాతాయ వై నమః అంటూ పాద్యాన్ని, భవే భవే నాతి భవే మంత్రంతో అర్ఘ్యం, భవోద్భవాయ నమః ఉచ్చరిస్తూ ఆచమనీయం, వామదేవాయ నమః అంటూ శుద్ధోదక స్నానం, జ్యేష్ఠాయ నమః అని వస్త్రం, శ్రేష్ఠాయ నమః అని యజ్ఞోపవీతం, రుద్రాయ నమః అని విభూతి, కాలాయ నమః అని మంచుగంధం, కల వికరణాయ నమః అని శుభ్రాక్షతలు, బల వికరణాయ నమః అని మారేడు పత్రి పువ్వులు, బలాయ నమః అని ధూపం, బల ప్రమదనాయ నమః అంటూ దీపం, సర్వభూత దమనాయ నమః అంటూ నైవేద్యం, మనోన్మనాయ నమః అంటూ తాంబూలాన్ని, అఘోరేభ్యః ఇత్యాది మంత్రాన మంత్రపుష్పం, ఈశాన మంత్రంతో నమస్కారం సమర్పించుకోవాలి. శివభక్తుడైన యతి ప్రథమావరణంలో గణపతి, కుమారస్వామి, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన పంచబ్రహ్మమూర్తులను పూజించాలి. ద్వితీయావరణంలో అనంత సూక్ష్మ, శివోత్తమ, ఏకనేత్ర, ఏకరుద్ర త్రిమూర్తి, శ్రీకంఠ శిఖండులను ఆరాధించాలి. మూడవ ఆవరణలో భవశర్వ, ఈశాన, రుద్ర, పశుపతి, ఉగ్రభీమ, మహాదేవులు అనబడే అష్టమూర్తులను అర్చించాలి. చతుర్థావరణంలో విష్ణుమూర్తిని, వాసుదేవుని, అనిరుద్ధుని, సంకర్షణుడిని, బ్రహ్మదేవుడిని, హిరణ్య గర్భుడిని, విరాట్ పుష్కర కాలాలను సేవించాలి. పంచమావరణంలో లోకపాలకులను, ఖడ్గ పాశాంకుశ పినాక విజయ వజ్రాయుధ పరశు బాణాలను, క్షేత్రపాలుడిని కొలుచుకోవాలి. నిత్య ఆరాధన. ఇక ఆశ్రమ స్వీకార దినాన గురువు నుండి స్ఫటికలింగాన్ని స్వీకరించి దానిని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. చాతుర్మాస్యం మొదలైన సర్వకాలాలలో, పర్వదినాలలో ఏకాదశ రుద్రాభిషేకాది విశేష విధానంలో అర్చించవలసి ఉంటుంది. పూజ అనంతరాన చండీశ్వరుడి కోసం ప్రత్యేకంగా శివ నిర్మాల్యం తీసి ఈశాన్య దిశయందు ఉంచాలి. శివ నిర్మాల్యం స్వీకరించదగినదే కానీ చండీశ్వరుడి వంతుకు వచ్చే నిర్మాల్యం మాత్రం ఎవ్వరూ తీసుకోకూడదు. ప్రాణ ప్రయాణం వరకు కూడా నిత్యం ఏ రోజు శివాలింగార్చన జరపనిదే, శివతీర్థ ప్రసాదాలు తీసుకోనిదే, భోజనం చేయనని గురు సన్నిధిని ప్రతిజ్ఞ చేయాలి. శివలింగం మీద ఉమామహేశ్వరుల విగ్రహాలను నెలకొల్పి పూజించవచ్చును. ఇది చాలా గోప్యం. కేవలం శుద్ధ విరాగులకు మాత్రమే బోధనీయమని గ్రహించాలి. ఇది శ్రీ వేదవ్యాసి మహర్షి విరచితమైన శ్రీ శివమహాపురాణమున కైలాస సంహిత సమాప్తం. నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో కూడా వినగలరు అండి. మీకు నచ్చితే షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇది నాకు తోచినటువంటి చిన్న సేవ అండి. అందరూ ఇలా పుస్తకాలు చదువుకోవడం కుదరదు అన్నట్టుగా నేను రోజులో నాకు 1 గంట సమయాన్ని ఇలా పుస్తకాలు చదువుతూ పెద్దవాళ్ళకి, బ్లైండ్ పర్సన్స్ అందరికీ సేవ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే అందరూ వినగలరు. శివార్పణం. స్వస్తి.